హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో జన్మాష్టమి రోజున కృష్ణునికి నైవేద్యంగా చేసి పెట్టే ఎన్నుండలను ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఎన్నుండలను ఈ ప్రాసెస్లో చేసుకున్నామంటే నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయి. టేస్ట్ అయితే అంత బాగుంటాయి. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా ఒక బౌల్లోకి 1 కప్పు పొడి బియ్య పిండిని తీసుకోవాలి. ఈ వెన్నుండలను చేసుకోవటానికి తడి బియ్య పిండినైనా తీసుకోవచ్చు. మీ దగ్గర ఏ పిండి అవైలబుల్గా ఉంటే ఆ పిండిని అయితే తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1 కప్పు పొడి బియ్య పిండినే తీసుకుంటున్నాను. అలాగే 2 to 3 టేబుల్ స్పూన్స్ వెన్నపూసను తీసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కొంచెం సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఈ వెన్నపూస అంతా ఈ బియ్య పిండిలోకి బాగా కలిసేలాగా ఇలా చేత్తో పిండిని బాగా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనకి వెన్నపూస బాగా కలిస్తేనే ఈ వెన్నుండల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మనం పిండిని కలుపుకున్నప్పుడు చేతిలోకి పిండిని తీసుకున్నప్పుడు ఇలా గట్టి ముద్దలాగా అవ్వాలి. అప్పుడే మనం తీసుకున్న వెన్న అనేది కరెక్ట్గా సరిపోయినట్లు. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత 1/2 కప్పు పచ్చిపాలను తీసుకొని అన్నీ ఒక్కసారిగా వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని బాగా ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్ డౌలా వచ్చేంత వరకు నీట్ చేసుకోవాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ చూడండి, క్రాక్స్ ఏమీ లేకుండా ఇలా సాఫ్ట్ డౌలా ఉండాలి. ఒకవేళ మీకు ఈ కన్సిస్టెన్సీ రాకుండా పిండి లూజ్ అయినట్లు అనిపిస్తే మరి కాస్త బియ్య పిండిని వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా బాల్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు పిండి స్మూత్గా రాకుండా గట్టిగా అనిపిస్తే మరి కాస్త పాలన వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా 2 చేతులకి నెయ్యి అప్లై చేసుకొని చిన్న సైజు గోళీల్లాగా పిండిని ఇలా చేతిలోకి తీసుకొని స్మాల్ సైజ్ బాల్స్ లాగా రౌండ్గా క్రాక్స్ ఏమీ లేకుండా గులాబ్ జామున్కి మనం బాల్స్ని 2 చేతులతో ప్రెస్ చేసుకుంటూ ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా ఎలా చేస్తామో అన్నిటిని ఇలా ప్రిపేర్ చేసుకొని వీటి మీద తేమాడిపోకుండా ఇలా మూతతో కవర్ చేసుకోవాలి. ఇలా మనకి తేమాడిపోకుండా ఉంటే మనకి ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి కడాయిలో ఆయిల్ను వేడి చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంకి టర్న్ చేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ బాల్స్ అన్నిటిని ఆయిల్లో ఒక్కొక్కటిగా స్లోగా వేసుకోవాలి. అన్నిటినీ ఒక్కసారిగా వేయకూడదు, ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొన్ని వేయగా మరికొన్ని ఉంటాయి కదా, వాటిని తేమాడిపోకుండా మూత పెట్టుకొని కవర్ చేసుకోవాలి. వీటిని ఇలా వేసిన వెంటనే కదిలించాము అంటే క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇలా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత అటు ఇటు 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు పేలుతాయి అని డౌట్గా అనిపిస్తే కొంచెం మూతని అడ్డు పెట్టుకుంటూ వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా మంచి కలర్కి వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసుకొని ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. సరే కదా, క్రాక్స్ ఏమీ లేకుండా ఎంత చక్కగా వచ్చాయో. అలాగే మిగిలినవి కూడా నెక్స్ట్ బ్యాచ్ కింద ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటూ ఆయిల్కి సరిపడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వీటిని వెంటనే కదిలించకుండా అటు ఇటు 2 సైడ్స్కి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అప్పుడే మనకి ఇవి క్రాక్స్ ఏమీ లేకుండా చక్కగా వస్తాయి. ఇక్కడ చూడండి, బాల్స్ క్రాక్స్ ఏమీ లేకుండా ఎంత చక్కగా వచ్చాయో. ఇలా అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకొని బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ను పక్కకు పెట్టుకొని మరొక ప్యాన్ను స్టవ్ మీద పెట్టుకొని పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు బియ్య పిండికి 1/2 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్స్ వాటర్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ బెల్లాన్ని ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ మనం కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఒక ప్లేట్లోకి వాటర్ను తీసుకొని బెల్లం సిరప్ని ఇందులో వేసుకుంటే కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడైతే పాకం సరిగా రాలేదు. మరొక 2 మినిట్స్ ఉడికించిన తర్వాత మరలా బెల్లం సిరప్ని ఇలా వాటర్లోకి వేసుకొని చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు పాకాన్ని ఇలా దగ్గరికి అనుకున్నప్పుడు ఇలా చేతిలోకి సాఫ్ట్ బాల్ లాగా రావాలి. మరి గట్టిగా ఉండకూడదు, ఇలా సాఫ్ట్ బాల్ లాగా ఉంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1 టీ స్పూను నెయ్యిని వేసుకొని బాగా కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బాల్స్ అన్నిటిని ఈ సిరప్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఈ ప్యాన్ను పక్కకు దించుకొని ఇలా కొంచెం సేపు మనం కలుపుకున్నామంటే చక్కగా పాకం అంతా ఈ బాల్స్ అన్నిటికీ చక్కగా పడుతుంది. చూడండి, ఇక్కడ వేటుకాటికి అవి చక్కగా విడిపోయాయి కూడా. అంతేనండి, ఎంతో టేస్టీగా కృష్ణాష్టమి రోజున దేవునికి నైవేద్యంగా చేసి పెట్టే వెన్నుండలు అయితే రెడీ అయిపోయాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, బియ్య పిండిలో ఎన్నపూస అనేది మరి ఎక్కువగా వేసాము అంటే ఆయిల్లో వేసినప్పుడు క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, పేలే ఛాన్స్ అనేది ఉంటుంది. అందుకనే వెన్నపూసని చూసుకొని
సరిపడా మాత్రమే వేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేసుకున్నామంటే వెన్నుండలు నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయి. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ వెన్నుండలను ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని అయితే తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.